జనతా గ్యారేజ్ సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జూనియర్ తర్వాత నటించబోయే సినిమాల విషయంపై వార్తలొస్తున్నాయి. ఈ వార్తల మధ్య ఎందరో దర్శకుల పేర్లు హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్ జూనియర్ల కాంబినేషన్ల మూవీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని కాంబినేషన్లు చాలా ఆసక్తిగా ఉంటాయి, కానీ ఎందుకో అంత త్వరగా సెట్ కావు. అలాంటి వాటిలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి అన్న విషయం వాస్తవం. గత కొంతకాలంగా ఈ కాంబినేషన్ పై వార్తలు వస్తున్నా ఎక్కడో ఏదో సమస్య వల్ల ఈ కాంబినేషన్ మాత్రం సెట్ కావడం లేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. గతంలో ఒకసారి ఈ కాంబినేషన్ సెట్ అయినట్లే అయ్యి చివరి నిమిషంలో ఆగిపోయింది అన్న వార్తలు ఉన్నాయి. త్రివిక్రమ్ సొంత నిర్మాణ సంస్థగా పేరుగాంచిన హారిక హసిని ప్రొడక్షన్స్ పై ఆ మూవీ నిర్మాణానికి ముందు ఈ ప్రయత్నం జరిగింది. హారిక హసిని అధినేత చిరబాబు స్వయంగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లడమే కాకుండా అప్పట్లో త్రివిక్రమ్ జూనియర్ వద్దకు 2 సార్లు వెళ్లాడు అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో ఏదో కారణంతో జూనియర్ త్రివిక్రమ్ కంటే కొరటాల బెటర్ అని భావించి తారక్ కొరటాల వైపు వచ్చి జనతా గ్యారేజ్ చేశాడు అన్న గాసిపులు కూడా హడావిడి చేశాయి. ఇప్పుడు జనతా గ్యారేజ్ 100 కోట్ల సినిమాగా మారిన నేపథ్యంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను కలపాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఒక ప్రముఖ నిర్మాత పట్టు వదలని విక్రమార్కుడిలా త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి ఈ కాంబినేషన్ కోసం తెగ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆ ప్రముఖ నిర్మాత త్రివిక్రమ్ కు పారితోషికం గురించి ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నా త్రివిక్రమ్ వ్యూహాత్మకంగా నోరు విప్పడం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉండగా జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ఏ స్వయంగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి సినిమా చేద్దామని అడిగాడనే టాక్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం జూనియర్ కు త్రివిక్రమ్ నుండి డిప్లొమాటిక్ ఆన్సర్ మాత్రమే వచ్చింది, కానీ ఎటువంటి స్పష్టమైన సమాధానం జూనియర్ కు త్రివిక్రమ్ నుంచి రాలేదు అని అంటున్నారు. దీంతో ఇది అంతా త్రివిక్రమ్ పవన్ తో చేయబోతున్న సినిమాను దృష్టిలో పెట్టుకుని చేశాడా, లేదంటే జూనియర్ త్రివిక్రమ్ల మధ్య ఏమైనా ఉందా అన్న గాసిప్లు హడావుడి చేస్తున్నాయి. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.